సార్ ఎడ్జ్ బ్యాంకింగ్స్ ఏ టైప్ ఆఫ్ థిక్‌నెసెస్ ఎక్కడ వాడితే బావుంటుంది? గుడ్ క్వశ్చన్. సో ఎడ్జ్ బైండింగ్‌లో యాక్చువల్లీ 3 టైప్స్ ఆఫ్ ఎడ్జ్ బైండింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి 0.8, ఇంకోటొచ్చేసి 1.3, ఇంకోటొచ్చేసి 2 థిక్‌నెసెస్. యాక్చువల్లీ 0.7, 0.6 అనేది కూడా ఉన్నాయన్నమాట మార్కెట్‌లో. కానీ మనం ఎక్కువ ఇంటీరియర్ సెగ్మెంట్‌లో యూజ్ చేసేది 0.8, 1.3 అండ్ 2 థిక్‌నెస్ ఉన్న ఎడ్జ్ బైండింగ్ వాడుతున్నాం. ఫస్ట్ 0.8 వచ్చేసి మనకి ఈ విధంగా షెల్ఫ్ ఉంటాయి కదా, షెల్ఫ్‌లో వాడుతా ఉంటాము అండ్ ఫ్రంట్ ఫేషియాలో వాడుతా ఉంటాము. అండ్ ఎక్కడైనా ఈ విధంగా ప్యాచింగ్ ఉంటే ఈ విధంగా థిక్‌నెస్ 18 థిక్‌నెస్ ఉంటే వాడుతా ఉంటాం అన్నమాట. ఇది వచ్చేసి విడ్త్ లో మనకి 22 నుంచి దగ్గర మనకి 42 థిక్నెస్ వరకు కూడా మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉండేవి. సో మనము 19 ప్లై వాడుతూ ఉంటాం కాబట్టి మనకి 22 విడ్త్ ఉన్న ఎడ్జ్ బైండింగ్ సరిపోతుంది ఇన్ ఆల్ థిక్నెసెస్. అండ్ 1.3 వచ్చేసి చిన్న చిన్న షటర్స్ కి మనం వాడుకోవచ్చు. అండ్ కొన్ని సెగ్మెంట్లలో ఏదైతే మనకి కొంచెం రౌండ్ గా అంటే కొంచెం హాఫ్ కర్వ్ గా వచ్చేలాగా కావాలన్నప్పుడు 1.3 కూడా వాడచ్చు. బట్ కొంతమంది 1.3 వచ్చేసి చాలా షటర్స్ కి వాడడం జరుగుతుంది. సో మనం మాత్రం 1.3 అనేది జస్ట్ ఎక్కడైనా కొంచెం కర్వ్ వచ్చేలాగా కావాలన్నప్పుడు మనము 1.3 థిక్నెస్ అనేది వాడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 థిక్నెస్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి 2 థిక్నెస్ అనమాట. మనకు చూడండి ప్రతి షటర్ కి 2 థిక్నెస్ వాడితే ఈ విధంగా మనకి హాఫ్ కర్వ్ వచ్చి షటర్ చాలా ప్రీమియం గా కనిపిస్తుంది మనకి. సో ఆర్బీ ఇంటీరియర్ అయితే 0.8 వచ్చేసి ఇన్నర్ వార్డ్రోబ్ లో గానీ ఇన్నర్ క్యాబినెట్ లో వాడుతుంది. 1.3 వచ్చేసి ఏవైతే మనకి సైడ్ ప్రొఫైల్స్ ఉంటుందో ఎక్కడైతే కొంచెం హాఫ్ కర్వ్ కావాల్సి వస్తుందో అక్కడ మనం 1.3 వాడతాము. అండ్ 2 వచ్చేసి మనము కంపల్సరీ షటర్స్ కి వాడతాము. దట్ టు ఫ్యాక్టరీలోనే మనము 2 తో ఎడ్జ్ బైండింగ్ చేయించుకొని షటర్స్ అనేది మాన్యువల్ వర్క్ లో ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది.